సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సముద్రం ముందు నిలబడి ఎదురు చూడగలం. మన కాళ్ళు తాకే వెళ్ళిన అలలు తిరిగి వస్తాయనే నమ్మకంతో. మరి ప్రేమించి తనే సర్వస్వం నమ్మిన అమ్మాయి గొడవపడి వదిలేసి వెళ్ళిపోతే తిరిగి వస్తుందని అంతే నమ్మకంతో ఎదురు చూడగలమా? అలా చూడటంలో అర్థం ఉందా? వీడేంటి ఇలా అడుగుతున్నాడు అనుకుంటున్నారా? నా పేరు విక్రమ్. నా స్టోరీ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్తా, తర్వాత మీకే అర్థమవుతుంది. ఏంటి ఆకాశం ఇంకా రాలేదు? ఫోన్ చేస్తే ఎప్పుడు బయలుదేరానని చెప్పాడే. ఇవేవి అయ్యే పనుల్లో కనిపించట్లే. వస్తానని మనిషేమో ఫోన్ ఎత్తట్లే. ఈ వారానికి నేనే వెళ్ళలేను. సర్లే. నీ గాలి తాకి హాయికి ప్రాణముచ్చినది రాయికి రాయి ఎవరంటే నన్ను నేను చూపనా ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా ఇష్క్ పర్దే మే కిసి కి ఆంఖోं में ఎక్కడున్నావు అన్నయ్య? రూమ్లో ఉన్నారా? సరే వస్తున్నా. అయినా తమ్ముడు, ఇంకేంటి విషయాలు? అయితే తిన్నావా? మరి తిన్నా. అమ్మ దగ్గరికి వెళ్ళావు కదరా, ఏం జరిగింది? చెప్దాం అనుకున్నా, ధైర్యం సరిపోలేదు. రే చిన్న, నాన్న నేను బయటికి వెళ్ళాలి, టైం లేవగొట్టు అని చెప్పడానికి ధైర్యం ఉంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే బయటికి వెళ్తానని చెప్పి సరే తినేసి వెళ్ళరా అంటే లేదమ్మా బయట తినేస్తానని చెప్పడానికి ధైర్యం ఉంది. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నావు. బాబు దండం, ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇప్పుడే అమ్మాయికి చెప్పేస్తా. ఇగో అన్న అమ్మాయి కాలేజ్ అన్న. చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. రే ధైర్యంగా వెళ్ళు, నేను ఉన్నా కదా. అయినా కూడా ఎందుకు టెన్షన్గా ఉందన్న, ఫస్ట్ టైం కదా. రే ఈ బ్రూటీ తట్టుకో, యాస్టీజ్గా నేను చెప్పింది అమ్మాయికి చెప్పు, ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. రే చైతు, ఆల్ ద బెస్ట్.
ఓయ్ ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు? ఇది లేడీస్ హాస్టల్ ఎంతని తెలీదా? తెలుసు. మరి ఏం లేదు, ఊరికనే అలా వస్తా. ఊరికనే అంటే నీ పేరేంటి? ఎందుకు? చెప్తాను కానీ నీ పేరేంటో చెప్పు. రియాన్షికా శ్రీ. నీలానే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. బాబు ఇప్పుడు చెప్పు. నీకోసమే. నా కోసమా? ఎందుకు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నేను ఒకటి అడగొచ్చా? నేనంటే ఎందుకంత ఇష్టం? అది ఇష్టం కాదు, ప్రేమ. అదే ఎందుకని? ఏమో, చూడగానే నచ్చేసావు. అంటే అలా ఎవరిని చూసినా ప్రేమించేస్తావా? అందరు నీలా ఉండరు కదా. అంటే అంటే అంత అందం ఆ స్మైల్. అదిగో ఆ స్మైల్కే పడిపోయా. హే, మా వార్డెన్ వచ్చే టైం అయింది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? చీమ కరిచిందబ్బా. అవునా, నాకు నీ ప్రేమ కుట్టింది. సరే, కాలేజ్కి టైం అవుతుంది, బాయ్. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. ఓయ్ చెప్పాను కదా, నెక్స్ట్ వీక్ నుంచి కలుద్దాం. నా లవ్ సక్సెస్ అన్నా. ఏరా ఈ బండి వేసుకొచ్చో టీవీఎస్ అక్కడ నాన్న తీసుకెళ్ళారా? ఎందుకురా? లవ్ లేని రోజున పెట్రోల్ నేను సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసింది నాన్న. ఆ సేవ్ చేసిన డబ్బులతో లవ్ దగ్గరికి వెళ్తా. అప్పుడు లవ్ ఉంటుంది, రిచ్గా బైకు ఉంటుంది. అదిరా మ్యాటరే. ఆకాశ్ ఎక్కడున్నావు? నేను ఊరొచ్చా విక్రమ్. ఎందుకు? అంటే మా అత్తమ్మ గారికి బాగోలేదు, కాల్ వస్తే అర్జెంట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎంతైనా నీకన్నా ఆవిడే కదా, అవన్నీ కొద్ది దగ్గరుండి చూసుకుంటా. ఓకే. రియా. ఓయ్ చైతు ఎక్కడా? రియా, నేను అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా. అదేంటి మీ ఆకాశ అన్నయ్య ఊరెళ్ళాడు అన్నావుగా? చెప్పడం మర్చిపోయా, విక్రమ్ అన్న ఊరి నుంచి వచ్చాడు, ఉదయంతో గొడవపడి. అవునా, ఇంట్రెస్టింగ్. చైతు చెప్పడం మర్చిపోయా, ఈ వీక్ అంతా ఎగ్జామ్స్, సో కొంచెం బిజీ. సరే అయితే నేను వెళ్తున్నాను, బాయ్. ఓయ్ హెయిర్ కట్ చేయించుకున్నావా? చేయించుకున్నా. ఏం లేదు, చేయించుకున్నావా లేదా అని, లేకుంటే నేనే కట్ చేద్దాం అనుకున్నా. సరే బాయ్. చెప్పరా? నా ఎక్కడన్నా మార్నింగ్ రూమ్కి వచ్చి కనబడలేదు. ఎందుకో గుడికి వెళ్ళాలనిపించింది, వచ్చా ఒక్కనే. సరే వస్తున్నా. హాయ్ అన్నా. అయిరా. చాలా రోజులకి ప్రశాంతంగా కనిపిస్తున్నావు అన్నా. అమ్మో,
ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోదాం అనుకుంటున్నాను. ఇవన్నీ కాదు, మొన్న ఏదో అమ్మాయి పరిచయం అయిందంట కదా, ఏమైంది? అయ్యో అన్న, చెప్పడం మర్చిపోయాను. ఆ అమ్మాయి పేరు రియాన్స్ కస్రీ. 3 నెలల ముందు ఆ అమ్మాయి పరిచయం అయితే ఇప్పుడు చెప్తావా? అది నేను అడిగితే. పోరా. నా ఆగన్నా, చెప్పు. ఫస్ట్ ఏ విషయమైనా నీకే చెప్తా. మరి ఆకాష్? ఆకాశానికి నీకు కలిపి ఫస్ట్ చెప్తా. గుడ్ బాయ్. ఇప్పుడు చెప్పురా నీ ప్రేమ కథ గురించి. అంటే ఏయ్, ఏం చెప్తున్నావు? అమ్మాయి గురించి. ఏయ్, ఏం చెప్పినా పాటలో చెప్పు. పాట హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే. కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అందరి సంగతేదో జరిగే. క్షణం అద్భుతం అద్భుతం. ఎలా ఉందన్న? బాగుంది కానీ అలా రియా ఫోన్ చేస్తుంది. వెళ్ళు. అడగడం మర్చిపోయా, ఆ శివగుడితో ఏంటి మాట్లాడుతూ ఉంటా? అదేం లేదన్న, కటింగ్ షాప్కి వెళ్తే ఎదురయ్యాడు. మనోడే కదా అని మాట్లాడా. వెళ్ళు, బాయ్. ఇంకేంట్రా మరి విషయాలు? చెప్పాలన్నా ఇంకేముంటాయి. ఏంట్రీ ఈ మధ్యన టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు అంట, మళ్ళీ సండే అవగానే తిరిగి మా దగ్గరికి వచ్చేస్తున్నావు నీ పిల్ల దగ్గరికి వెళ్ళకుండా. ఏంటి మ్యాటర్? ఏం లేదన్న, తనకి ఎగ్జామ్తో అందుకే వెళ్ళట్లే. రేపు తనకి లాస్ట్ ఎగ్జామ్, రమ్మంది, వెళ్ళాలి. రేపు ఆఫీస్కి లీవ్ పెడుతున్నావు మరి? ఎందుకన్నా? అదేరా, తన హాస్టల్ దూరం అని చెప్పావు కదా. ఓ ఓకే ఓకేలే అన్న. నిన్న ఒకటి అడగనా? ఏంటో అడగరా. అంటే అన్నది చెప్పురా. తాగుదామా? అన్న అలా చూడకే ప్లీజే. నువ్వు తాగుతావు, నేను, బట్ ఇద్దరం కలిసి ఎప్పుడు తాగలేదు. అయినా నాకు వైన్ షాప్కి వెళ్ళి తెచ్చేంత ఊకైతే నా దగ్గర లేదురా. నువ్వు వెళ్ళవసరం లేదన్నా, నేను సెర్చ్ చేశా. ఎప్పుడు? ఇందాకలే. బాగానే ఎక్స్ట్రాలు. తాగుదాం. ఏంట్రా సరే చెప్పలేదు? నువ్వు వస్తున్నావని కంగారుగా సెర్చ్ చేశాను, అడ్జస్ట్ చేసుకో. సరే కానీ చియర్. చేసురా. అన్న తెల్లవారు నాకు కొద్దిగా బెయిలైపోయి. దేనికిరా? అదే చెప్పా కదన్నా, అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని. నేను ఎప్పుడు లేస్తాను నాకే తెలియదు, నేను లేపాలంట. ఏంటన్నా ఏదో అంటున్నా? ఏం లేదులే కానీ. ఇప్పుడు చెప్పన్నా. ఏం చెప్పాలరా? పల్లవేదుల గురించి చెప్పన్నా. ప్రశాంతంగా సిట్టింగ్ వేస్తున్నాం. నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? అది కాదన్నా, మీ ఇద్దరికి మధ్యన గొడవ ఏంటి? గొడవ ఏం లేదే. మరేంటో చెప్పన్నా. ఏం చెప్పాలరా? ఎలా చెప్పాలి? ఎక్కడి నుంచి మొదలెట్టాలి? గుర్తు చేస్తే గుర్తుకొస్తుంది అనుకుంటే ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను. అయినా మా ప్రేమ మాటల్లో చెప్పలేను. కళ్ళతో చూస్తే వెండుకల్లో సరిపడిన ప్రేమ. దేవతరా, దేవత అంతే. దేవత అంతే. చెప్పన్నా. నా వదిన గురించి చెప్తున్నాను, పడుకుని పోండి ఏంటి నా. రా కిందకి వెళ్ళి పడుకుందాం. రా నా. పాప బుజ్జిముండ పక్కకి వెళ్ళమ్మా, మేము కిందకి వెళ్తాం. నువ్వు రా అన్నా, మనం వెళ్దాం.
అన్నా లేనా టైం అవుతుంది నా లేకన్నా తెల్లారైంది. సరే అయితే నేను వెళ్తున్నా. అలా నేను వెళ్తున్నా అయితే. చైతు నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. అది కాదు సార్, నేను బయటకు వెళ్తానని చెప్పాను కదా. ఇంకేం చెప్పొద్దు. అది కాదు. ఇప్పుడు వెళ్తున్నావా లేదా? చా మంచి మూడు చెడవింగాడు. చెప్పక్క. ఇంకేంటో సంగతులు? ఊర్లో వాళ్ళంతా బాగున్నారా? అందరూ బాగున్నారక్క. ఈ మధ్య అసలు ఫోన్ చేయడం మానేసేవేరా? అదేం లేదక్క, కొత్త జాబ్ కదా. అరే తమ్ము, పల్లవి ఎక్కడుందిరా? తను కూడా ఫోన్ చేయడం మానేసింది. ఏమైందిరా? ఏం మాట్లాడటం లేదు. తనకి నీకు ఏమైనా గొడవ అయిందా? బాగానే ఉందక్క. అక్క మళ్ళీ చేస్తానక్క.